హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ 4 పథకాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు అధికారులు దీనికి సంబంధించిన కీలక అప్డేట్ విడుదల చేయడంతో పాటు మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ యొక్క 4 పథకాల ద్వారా మీకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి. మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి 6 నెలలకి విడుదల చేసే అంటే ఆగస్టు నెల అలాగే డిసెంబర్ నెలలో అర్హులైన లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్తగా అందజేసే కార్డులకు సంబంధించి పెన్షన్ కార్డులు, అలాగే రేషన్ కార్డులు, అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు, అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 5వ తేదీ నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఈ యొక్క 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ప్రయోజనాలు అందజేస్తున్నట్లు, వీరందరికీ సంబంధించి ఈ యొక్క కార్డుల ద్వారా ప్రయోజనాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు, దీనికి సంబంధించి స్టేటస్ కూడా చెక్ చేసుకోవడానికి లింక్ అయితే అందజేయడం జరిగింది. మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా 1,11,000 మందికి కొత్తగా రేషన్ కార్డులు శాంక్షన్ అనేది చేసినట్లు, ఈ యొక్క రేషన్ కార్డులు ఎవరికైతే వచ్చాయో అటువంటి వారందరికీ సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారాని వీరందరికీ సంబంధించిన తహసీల్దార్లు వెంటనే డిజిటల్ సంతకం అనేది పూర్తి చేసి లబ్ధిదారులకు కార్డు అనేది అందజేసి సంక్రాంతి పండుగ దృష్టిలో ఉంచుకొని వీరందరికీ ఈ నెలలోనే రేషన్ సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఒకవేళ వీరికి సంబంధించి ఇంకా రేషన్ కార్డులు అనేది రాకపోయినట్లయితే వారికి ఆల్రెడీ కార్డు అనేది జారీ చేస్తుంటారు కాబట్టి వారి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా జాబితాలో పేరు కనుక ఉన్నట్లయితే వారికి రేషన్ అనేది ఈ నెల తప్పనిసరిగా ఎవరైతే 1,11,000 మందికి సంబంధించిన కొత్త రేషన్ కార్డులు వచ్చినాయో అటువంటి వారందరికీ ఈ నెలలో రేషన్ తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇకపోతే మనకు ఏపీ ప్రభుత్వం కొత్తగా పెన్షన్లకు సంబంధించి మరొక 1,17,000 మందికి కార్డులు అనేది శాంక్షన్ చేయగా వీరందరికీ సంబంధించి పెన్షన్ కార్డులు వచ్చినాయో అటువంటి వారందరికీ ఈ రోజు నుంచి డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది. నిన్నటి రోజు వరకు ఎవరైతే 1,17,000 మంది ఈకేవైసీ చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కొత్తగా వచ్చిన వారితో పాటు పాత కార్డులు అందరికీ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఇకపోతే ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చినట్లు వీరందరికీ సంబంధించి ఈ నెల నుంచి ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి సంబంధించి పెంచిన 25 లక్షలు వీరికి సంబంధించి బెనిఫిట్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే ఇళ్ల పట్టాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 34,000 మందికి కొత్తగా ఇళ్ల పట్టాలు ఏపీ ప్రభుత్వం శాంక్షన్ చేసినట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది. ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా మీరు స్టేటస్ అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ డిస్క్రిప్షన్‌లో నేను ఒక లింక్ ఇచ్చాను. ఇందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఇళ్ల పట్టాలు అనేది వచ్చాయా లేదా వచ్చినట్లయితే ఎక్కడ మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేశారో అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీరైతే చెక్ చేసుకోవచ్చు.